ఈ రోజున ఫినాన్షియల్గా మనం బాధపడుతున్నామా, అప్పులు ఎక్కువైపోయి మనం బాధపడుతున్నామా, లేకపోతే కట్టడానికి చెప్పాలంటే రోజు గడవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నామా? అయితే దేవుడు అంటున్నారు, ప్రే అబౌట్ ఇట్. ప్రే అబౌట్ ఎ ఫినాన్షియల్ పొజిషన్. మీ కుటుంబంలో ఉన్న ఫినాన్షియల్ పొజిషన్ గురించి ప్రార్థన చేయండి. అప్పుడు మీరు చూస్తారు, దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? దేవుడు కార్యం చేయకుండా వదులుతాడా? మిమ్మల్ని వదలడు. హీ విల్ నాట్ లీవ్ యూ. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. లేకపోతే జాబ్ విషయంలో మంచి జాబ్ రావాలని, నాకు సాటిస్ఫైయింగ్ జాబ్ నాకు రావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? ప్రార్థన చేయండి. ప్రే అబౌట్ ఇట్. ఆర్ యూ ప్రేయింగ్ అబౌట్ ఇట్? కావాలి 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 అనుకుంటాం. ఆర్ యూ ప్రేయింగ్ అబౌట్ ఇట్? ఆర్ యూ రియలీ ప్రేయింగ్ అబౌట్ ఇట్? అనారోగ్య పరిస్థితి, ఎప్పుడు చూసినా అనారోగ్య పరిస్థితి ఉంటుంది. డాక్టర్స్ కూడా ఇంకా ఇది సాల్వ్ అవ్వదు అని అన్నారు. అయితే ఆ పరిస్థితిని పట్టుకొని, ఆ మెడికల్ రిపోర్ట్స్ని పట్టుకొని దాని మీద చేయి పెట్టి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇది నా పరిస్థితిని మార్చుదేవా. డాక్టర్ చెప్పిన మాటల్ని నేను నమ్మను, అపవాది చెప్పే మాటల్ని నేను నమ్మను, నువ్వు చెప్పిన మాటలు నేను నమ్ముతాను, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతాను. ఆ మాట నేను నమ్ముతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆర్ యు ప్రేయింగ్ అబౌట్ ఇట్? వివాహం కోసం వెయిట్ చేస్తున్నావా? ఎదురు చూస్తూ ఉన్నావా? నీ బిడ్డల వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? నీ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? ఎదురు చూస్తూ ఉంటే వివాహం జరగదు. ప్రార్థన చేస్తే వివాహం జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వివాహం జరుగుతుంది. ఎదురు చూస్తూ ఉన్నాం, ఎక్కడి నుంచో ఎవరో సంబంధం తీసుకొస్తారు, అప్పుడు నా బిడ్డకి మంచి మ్యాచ్ వస్తుందంటే కాదు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన దేవదూతల్ని పంపించి, ఆయన దూతల ద్వారా నీ బిడ్డ కోసము మంచి మ్యాచ్ని పంపిస్తాడు. హల్లెలూయా.